ముందుండి సహకరించినటువంటి రాజకీయ నాయకుడిని నేను. రాజకీయాలు పక్కన పెట్టి జాతి కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఏది ఏమైనా ఇవాళ అది సాధించుకోవడం ఒకటే సరిపోదు, వర్గీకరణ ఒకటే సరిపోదు. విద్యా ఉద్యోగ అవకాశాలు ఇవాళ మా జాతికి 78 ఏళ్ళ తర్వాత మాకు మొదలు పెట్టబడ్డాయి. ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ చాలా పీరియడ్ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత జాతికి ఇవాళ ఉపయోగపడుతున్నాయి రిజర్వేషన్స్. ఏది ఏమైనా ఇవాళ విద్యా ఉద్యోగాలే కాదు, అన్ని రంగాల్లో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది. మాదిగలు అమాయకులు. మాదిగలను ఏదో విధంగా మభ్యపెట్టి మోసం చేసి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నాయి. మాదిగ జాతిని మొత్తంగా కూడా బానిసలుగా తయారు చేసినాయి. మాదిగ జాతిని మొత్తంగా కూడా వాళ్ళ ఓటు విలువేందో వాళ్ళకు తెలియకుండా చేసినాయి. పార్టీలు అన్నీ కూడా మోసం చేసినాయి. కాబట్టే ఇవాళ మాకు ఈ స్థితి దాపురించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మాదిగలను మనుషులుగానే గుర్తించని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాదిగ జాతిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క ఆశయాలు, అమరుల ఆశయాలు సాధించడానికి ఏం చేయాలి? వాళ్ళు ప్రాణాలే అర్పించారు కదా, వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోయినాయి కదా, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాయి కదా. ఎవరి కోసం? 70 లక్షల మంది మాదిగలు తెలంగాణ ఉన్నారు, వాళ్ళ కోసం, ఈ జాతి కోసమే కదా. కాబట్టి వాళ్ళ ఆశయాలను సాధించడానికి ఇవాళ మాదిగ మహాశక్తి పుట్టింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జాతిని ఉద్ధరించడానికి, అన్ని రంగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి, రాజకీయ శక్తిని సాధించటానికి ఇవాళ మహాశక్తి ఉద్భవించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా ముఖ్యంగా నా జాతి బిడ్డలు చనిపోయినటువంటి వాళ్ళ ఆశయాలు వృధా కాకుండా ఉండటానికే, వాళ్ళ ఆశయ సాధన కోసమే ఇవాళ మాదిగ మహాశక్తి పుట్టింది, ఉద్భవించింది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక నాయకుడిగా 30 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన నేను, ఒక మంత్రిగా పనిచేసినటువంటి నేను, ఎన్టీ రామారావు దయ వల్ల రాజకీయమైనటువంటి శక్తిని సంపాదించుకున్నటువంటి నేను నా మిగతా జీవితం మొత్తం కూడా నా జాతికే అంకితం అని కూడా ఈ సందర్భంగా నేను, మాదిగ జాతికే మోత్కుపల్లి నరసింహులు గారి జీవితం అంకితం, పునరంకితం అని కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. అయినా అన్ని విషయాలు గమనించిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అసలు దళితులు, అన్ని కులాలను కలిపి దళితులు అన్నారు. నేను ఇంతకాలం దళితుడిగానే బతికాను వాస్తవంగా చెప్పాలంటే. అన్ని కులాల వాళ్ళకి మాల మాదిగా అనే తేడా లేకుండా 59 కులాలను కూడా కలుపుకొని పోయినటువంటి వ్యక్తిని నేను. అసెంబ్లీలో 30 సంవత్సరాలు నా వాణిని వినిపించినటువంటి వ్యక్తిని నేను. ఒక్క మాదిగల కోసమే కాదు, మాల బిడ్డలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న కాలంలో కూడా అడ్డం నిలబడి ఆ సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. అంతేకాదు, మొదట జైలుకు పోయింది విద్యార్థిగా ఉన్నప్పుడే, ఎంఏ చదువుతూ ఒక మాల సోదరుడి కోసం ఉస్మానియాలో అతనికి జరిగిన అన్యాయం జరిగినటువంటి పోరాటంలో మొదట జైలుకు పోయింది కూడా మాలల గురించే. చుండూరు సమస్యలో అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడి, ఆనాడు జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, పెద్దలు పాపం, నేను వాస్తవంగా చాలా కఠోరంగా మాట్లాడాను. ఒక మాటలో చేయాలంటే నా ప్రాణం అర్పించడానికి సిద్ధపడ్డాను. 7 సంవత్సరాలు అసెంబ్లీ 7 రోజులు నేను ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేస్తానని అసెంబ్లీలో ప్రకటించాను. అసెంబ్లీలో ఆమరణ నిరాదీక్ష ప్రకటించినటువంటి ఒక దళితుడు, ఒక మాదిగ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళు మాలోళ్ళు ఏదో చనిపోయినారని అనుకోలే.
యూనివర్సిటీలో కూడా తమరికి జరిగిన మాల అని నేను అనుకోలే, కాబట్టే జైలుకు పోయినా, కాబట్టే ఆమె నిరాహార దీక్ష చేసిన, కాబట్టే పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే కంటెస్ట్ చేసిన నేను. రాజకీయాల కొరకు కాదు, జాతి కోసం, మొత్తం మాదిగ మాల అందరి కోసం చేసినటువంటి వ్యక్తిని నేను. కానీ నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటున్నాయి తప్ప ఏ ఒక్క మాల సోదరుడు బయటకు వచ్చి ఇది అన్యాయం అని చెప్పలేకపోవటం నాకు చాలా బాధేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. ఒక కులంది ఇవాళ తీసుకొని ఒక బ్యానర్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం వచ్చిందంటే దానికి కారణం ఎవరు కూడా ముందుకు రాకపోవటం. మమ్మల్ని చంపేసిండ్రు, రోజు వారు మర్డర్ చేస్తూ ఉన్నారు, అయినా ఎవడు మాట్లాడటం లేదు. రాజకీయ శక్తే కదా అన్నిటికీ మూలం, రాజకీయ శక్తే కదా ఎవరైనా ఇవాళ పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న కారణం రాజకీయ శక్తే కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి శక్తి. కానీ ఆ శక్తిని ఎవరు గుర్తించలేకపోయినారు. ముఖ్యంగా మాల సోదరులు, నేను ఎవరి మీద నాకు కోపం లేదు, కానీ మీరు చేస్తున్నటువంటి మాదిగలు జరుగుతున్న అన్యాయాల మీద మీరు మాట్లాడకపోవటం వల్లనే తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇవాళ మాదిగ మహాశక్తి ముందుకు వచ్చింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే మోత్కుపల్లి నరసింహులు గారు ముందుకు వచ్చి ఎవరం మాట్లాడకపోతే మాదిగ జాతి అంతరించిపోయే పరిస్థితి ఉన్నది. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే జాతి అంతరించే పరిస్థితి ఉన్నదని ముఖ్యంగా 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. మాదిగలు కానీ జనమంతా అర్థం చేసుకోవాలి, 70 లక్షల మంది తెలంగాణలో ఉన్నాం మేము. ఈ 70 లక్షల మందిని అసలు ఎక్కడో పక్కన పెట్టి ఇవాళ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాయి పార్టీలు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తాను, మాదిగలు లేకపోతే మీరు పరిపాలన చేయాలి. మొదట ఓటేస్తాడు మాదిగోడే. ఏ పార్టీ గెలిచినా గతంలో టీఆర్ఎస్ కోసం ఉద్యమం చేసిన మాదిగోడే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కూడా మాదిగోడే. మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా మాదిగ జాతి వన్ సైడ్ ఓటేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగానే పోయినసారి కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేమందరం కూడా నేను కేకేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆనాడు నేను ప్రకటించాను. కానీ దురదృష్టం ఏంటంటే జి వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఆనాటి నుంచి కూడా మాదిగ జాతికి అన్యాయం చేస్తూనే వచ్చారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ కలిసి 6 సీట్లుంటే 6 సీట్లను కూడా మాల కులానికే ఇప్పించుకున్న ఘనత వెంకటస్వామి గారికి దక్కింది. ఆయన మహానుభావుడు. నేను ఒక మాటలో చెప్తా ఉన్నా, జి వెంకటస్వామి గారి వల్ల నా జాతి అణిచివేయబడ్డదని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఘోరమైన తప్పిదమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సాటి మనిషిని గుర్తించలేకపోవడం బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కన్నీటి బాధతో నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఇంత ఘోరమా మన జాతి కోసం? మన జాతులు, ఈ 59 కులాలు కూడా మన జాతులే. ఈ జాతులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. కానీ ఆ పని వాళ్ళు చేయలేకపోయారని ఈ సందర్భం నేను మోత్కుపల్లి నరసింహులు మాలల కోసం నేను చేసిన కృషి మాదిగల కోసం మీరు ఒకటి చేసినట్టుగా చూపెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడి చూపెట్టండి. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా మా జాతికి రానివ్వలేదు. మాదిగ జాతిని పార్లమెంట్లో అడుగుపెట్టకుండా చేశారు, రాజ్యసభలో అడుగుపెట్టకుండా చేశారు. అంటే లోకసభ కానీ రాజ్యసభ కానీ అడుగుపెట్టకుండా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎమ్మెల్యేలు. సోదరులా, ఇవి రిజర్వేషన్స్ అంబేద్కర్ ఇచ్చినాయి. అందరికీ పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది, సమాన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎల్లకాలం ఈ రిజర్వేషన్లు ఉండవు. ఉన్నంతకాలం అన్ని కులాల వాళ్ళు మన జాతులు బతకాల్సినటువంటి అవసరం ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధ ఉంటుందో అందరం అర్థం చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద సీట్లు ఎక్కి మాట్లాడే నాయకులు మరి పక్క మనిషిని కూడా గుర్తించలేకపోవడం, న్యాయం చేయలేకపోవడం, మీరు లీడర్లు ఎట్లా అవుతారని ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. మీకు అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీరే అనుభవిస్తున్నారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే బట్టి విక్రమార్క ఇంట్లో 2 సీట్లు, అన్నొక సీటు తమ్ముడొక సీటు, అన్నొక సీటు తమ్ముడొక సీటు. అదే వివేక్ వాళ్ళ ఇంట్లో 3 సీట్లు.
2 సీట్లు వాళ్ళ అన్నదమ్ములు, వివేక్ వాళ్ళ కొడుకు వంశీ ఇవాళ పార్లమెంటు సభ్యుడు. అరే పేద మాధవులకు అవసరం లేదా? మాదిగ జాతికి అవసరం లేదా? అయ్యో పాపం మీ కులాలకు అన్యాయం జరుగుతుంది అడిగే ఆలోచన మీకు లేదా? సిగ్గు లేదా మీకు అని అడుగుతా ఉన్నా. నిన్న కాక మొన్న జి వెంకటస్వామి కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు, మా అయ్య పేద సేవ, ఎవరికైనా నీ అయ్య సేవ చేసింది నీ కుటుంబం కోసం తప్ప ఏ పేద మాలోనికి సాయం చేశారు మీరు చెప్పండి. మీ కులములైనా ఎవరికి చేశారని అడుగుతా ఉన్నా. మీరు ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులు, మీరు ఒరిజినల్ మాలోలు గారు. ఈయన బట్టి అయితే మాలదాసరి, వివేక్ అయితే పంబాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు. కనీసం మాల ముసుగేసుకున్నటువంటి ఆ మాల కన్నా సాయం చేశారా మీరు? చేస్తున్నారని అడుగుతున్నా. ఇవాళ బట్టింట్లకు పోవాలంటే కాళ్ళ చెప్పులు వదిలేయాలి కింద, పక్కన బయట గేట్ బయట, ఆయన గడియల బయట. అదేవిధంగా సెల్ ఫోన్ బయట పెట్టాలి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తేనే ఈయన లోపలికి పోవాలి. ఇదా రాజకీయం? ఎవరి కోసంరా మీరు రాజకీయ నాయకులు అయింది? దొరలను పెత్తందారులను తిట్టే ఈ జాతి, ఆ జాతిలో చెడబుట్టారు మీరు. బట్టి కానీ వివేక్ కానీ మీ ఇళ్లకే దళితులను రానియకపోతే మీరు ఎవరికి సేవ చేస్తున్నట్టు? ఎవడికి డబ్బులు ఇస్తే వానికే సేవ చేస్తామన్నట్టున్నారు వాళ్ళు. వాళ్ళ పనే చేస్తామన్నట్టున్నారు ఇవాళ వాళ్ళు. రాష్ట్రం అంతా కోడైకి వస్తుంది. బట్టి విక్రమార్క లంచగొండి, దళిత జాతిని దగ్గరికి రాని అనేటువంటి దళిత ద్రోహి ఎవరైనా ఉంటే బట్టి విక్రమార్క, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి. అర్థం చేసుకోవాలి. ఎవరి కోసమే మీరు పుట్టింది? అంబేద్కర్ పెట్టించిన రిజర్వేషన్స్ మీకోసమా? ఒక పేదవాడు ఇట్లకు రానియకపోతే నువ్వెవడవు? అసలు మంత్రి పదవులు మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ ఇవాళ అనుభవిస్తుందంటే ఎవరి కోసం? మీరు దాగి తినిపడటం కోసం కాదు, దళిత వర్గాల కోసం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఎంత కష్టపడి ఏ పరిస్థితులను కూడా ఎదుర్కొని మనకి రిజర్వేషన్ తెచ్చిండు కదా. ఆ మహానుభావుడు ఒకసారి మరణం చేసుకోండి, సిగ్గుపడండి. ఇప్పటికైనా బయటికి రండి. వివేక్ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నా, ఆ బంగ్లా వదిలిపెట్టవా నువ్వు? నీ అయ్యా జాగిరా. కాబట్టి వాళ్ళ పెత్తందారులు అనుభవించవలసిన స్థాయిలో మేము అనుభవిస్తామని మీరు అనుభవిస్తునే కానీ పేదవాడు పాపం కష్టపడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో మీరు లేరు. ఒక మాదిగలే కాదు, 59 కులాలు ఉన్నాయి, పేద బీసీ కులాలు కూడా ఉన్నాయి. అందరి పట్ల జాలి చూపించాల్సిన కులం మనది. అందరి పట్ల జాలి చూపించాల్సిన కులం, అనుభవించిన అనేక అన్యాయాలు అక్రమాలను ఎదుర్కొని బతుకుతున్న కులం మనది. ఇక మనమే చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారా? ఇవాళ అమరవీరులు వర్గీకరణ కోసం చచ్చిపోతే 1 కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకని అడుగుతున్నా నేను. మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా, ఎవరెవరికో ఏమేమో చేశారు అవన్నీ లెక్కలోకి రావు. త్యాగాలు చేసినోని గుర్తించాలి ముఖ్యమంత్రి గారు. మరి ఈ మాట డిప్యూటీ సీఎం స్థాయిలో మా జాతి నుంచి ఉన్నటువంటి ఈ బట్టి విక్రమార్క ఏం బెక్తున్నాడు? ఎందుకు అడగటం లేదు? మాకు మాదిగ భవన్ కావాలని మేము అడుగుతున్నాం. అరే ఎంఆర్పిఎస్ తరఫున పోరాటం చేసిన ఈ అమరవీరులే కాదు, ఎంతోమంది జైళ్ళలో పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ కేసులు తీసేయమని నేను అడుగుతా ఉన్నా. ఈ కులాల తరపున డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న నువ్వు ఎందుకు అడగటం లేదని అడుగుతున్నా నేను. నోరు లేదా? ఎవరి కోసం నువ్వు నాయకత్వం చేస్తున్నావు? డిప్యూటీ సీఎం నీకు ఎందుకు అవసరం? మంచిదే, గర్వపడుతున్నాం. కానీ నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? సిగ్గు లేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా అని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే బండరావిరాల, అదేనా బండరావిరాల విలేజ్. అరే
ఒక 10 రోజుల కింద నేను ఆ ఊరికి పోయినా. 135 ఎకరాల భూమి, మాదిగొల్ల భూమి ప్రభుత్వం లాగేసుకున్నది. ఇచ్చేటప్పుడేమో పనికి మాలిన భూములను ఇచ్చారు. ఇవాళ పనికొచ్చేటప్పటికి వాటికి లాగేసుకుంటున్నారు. ఏం ప్రభుత్వాలే ఇవి? అంటే మా జాతికి ఇస్తే వాళ్ళు కోటీశ్వరులు కావద్దా, ధనవంతులు కావద్దా? మాదిగొల్ల 135 ఎకరాల భూమి, గతంలో ఇచ్చిన భూమి, గవర్నమెంటే ఇచ్చిన భూమి, ఆనాడు పనికి మాలిన భూమి అని ఇచ్చారు. ఇవాళ పనికొచ్చేటప్పటికి దాన్ని లాగేసుకున్నారు. 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తామని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, దిక్కు లేదు. ఆ ఎమ్మెల్యేలను అడిగితే బట్టి విక్రమార్క దగ్గర పోయినామండి, ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆయన ఈ సమస్య మీద పట్టించుకోవటం లేదంటే. ఎందుకు పట్టించుకుంటారు? ఆయన పట్టించుకోడు, కమిషన్ ఏజెంట్ కదా ఆయన, కమిషన్ ఏజెంట్ ఆయన. ఆయన పట్టించుకోడు, మాదిగోలది పట్టించుకోడు. 135 ఎకరాల భూమి ఏమైంది? ఎందుకు ఈ సమస్య వచ్చి రివ్యూ చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఇక్కడ ఒకటి దొడ్డి, ఏం దొడ్డి అది? గౌరీ దొడ్డి. ఇలా 100 కోట్ల రూపాయలు ఉంది ఆ భూమి, ఎకరం. తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోవాలి, ప్రెస్ వాళ్ళు కూడా. 100 కోట్ల రూపాయలు ఎకరం ఉందంట అక్కడ. పెద్ద పెద్ద బడా భూస్వాములంతా వచ్చి కబ్జా పెట్టారు. భూదాన్ బోర్డు ద్వారా ఇచ్చినటువంటి భూమి అది. ఆ భూమి 26 ఎకరాల భూమి అనుకుంటాను, లాగేసుకున్నారు. అదే రకంగా ప్రభుత్వం గవర్నమెంట్ కోసం కలెక్టర్ ఆఫీస్ కావాలన్నా, లేదంటే ఇవేంటి మన వైకుంఠ ధామం పేరు మీద మరి అక్కడ ఒక స్థలం ఏర్పాటు కావాలన్నా, పార్టీ ఆఫీసులకు స్థలం కావాలన్నా, దేనికి కావాలన్నా మాదిగోళ్ళకి ఇచ్చిన భూమిని లాగేసుకుంటున్నారు. మాదిగోళ్ళకి ఇచ్చిన భూములు లాగేసుకుంటున్నారు. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే లిడ్ క్యాప్ అండి. మా భూములు అవి, మా కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన భూములు, 100 ఎకరాల భూములు ఇవాళ పరాయి అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏం చేస్తున్నారు మరి బట్టి విక్రమార్క అని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం అంటే పండితానిక, తిని పండితానిక? కాబట్టి ఇటువంటి వ్యక్తి ఏమిటికి లాభం? పనిచేయడానికి డిప్యూటీ సీఎం అయ్యాడయా? హైకమాండ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత కరప్టెడ్ ఫెలో ఎప్పుడు నేను ఎవరిని చూడలే దళితులలో. దళితులకు ఒక బ్రహ్మాండమైన మంచి ఆశయాలతో ఉండేవాడు దళిత వర్గాల్లో మంత్రులను చూసాం. కానీ ఇంత దుర్మార్గంగా జనాన్ని దోపిడీ చేసి పట్టించుకొని మంత్రి అవసరమా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ సమస్యలన్నీ మీద నిన్నగాక మొన్న ఏది దళిత బంద్ కింద కరీంనగర్లో 4000 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకో 5 లక్షలు ఇవ్వాలి. 4000 మందికి ఇవ్వాలి. అట్లా ఇంకో 5 లక్షలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయమని పాపం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఉప ముఖ్యమంత్రి అంటే దేనికి? వాళ్ళు దళిత బంధు కింద ఇచ్చిన డబ్బుల్లో సగమే ఇచ్చారు, ఇంకా సగం ఇయ్యాలి. ఆ డబ్బు గవర్నమెంట్ దగ్గరే ఉన్నది, రిలీజ్ చేయొద్దని బట్టి విక్రమార్క చెప్పిండంట కలెక్టర్ ఆదేశం. ఆయన నియోజకవర్గంలో రిలీజ్ చేయించుకుంటే అదుడు. మరి కరీంనగర్లో హుజురాబాద్ నియోజకవర్గంలో 4000 మందికి ఇవ్వాలి. ఎందుకు బట్టి విక్రమార్క ఇంత మాదిగల మీద కసిపెట్టున్నాడు, పేదోళ్ళ మీద కసిపెట్టున్నాడు? నాకు అర్థం కాదు. నీ పని ఏమిటని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం పని ఏంటి? నువ్వు అడుగు సీఎం గారిని, అడిగి తీయకపోతే ఆయన సంగతి ఏందో చూద్దాం. నువ్వు అడిగి పత్రికాముఖంగా చెప్పు, దేని మీద నువ్వు మాట్లాడుతున్నావు, బయటికి రా. నీ వెనుక మేమంతా ఉంటాం. ఇంత రండగా బతకాల్సిన మంత్రులు ఎందుకే పని లేక? అవసరమా? 4000 మంది ఆడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత గోసపడుతుండో అర్థం చేసుకోవాలి. బండరావిరాల్లో లాంటి భూములు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? బయటికి రావాలి. నిన్ను కాక మొన్న నేను
ఏది కేంద్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారిని కూడా కలిశాను నేను. సునీల్, ఆయన పేరు సునీల్ గారిని కలిశాను నేను. ఈ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన భూములన్నీ, అన్యాక్రాంతమైన భూములన్నీ, ప్రభుత్వం వల్ల లాగేసుకున్న భూములన్నీ, అసలు ఉన్న ఎన్ని భూములు దళితుల దగ్గరన్నాయి, మాకు రిపోర్ట్ కావాలని కూడా సునీల్ గారిని నేను పోయి మాట్లాడాను. ఎంత దీనావస్థ అంటే, ఎంత బాధాకరం అంటే, అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదంటే దళితుల వల్ల, మాదిగోళ్ళ వల్లనే. నీ ప్రభుత్వం మళ్ళీ రావాలంటే మేము నిలబడి ఉంటే తప్ప నువ్వు రావు, వచ్చేసారి నీకు గవర్నమెంట్ రాదు అని చెప్తున్నా నేను. ఎవడు ఓటేసి మేము మీకు పాలు పోస్తే వాన్ చేయ నరుపుతుండ్రి. ఇది ఏ రకం కరెక్ట్ అని నేను ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. భూములు, లిడ్ క్యాప్ భూములను వెంటనే దళితులకు ఇవ్వాలి, చైర్మన్ వేయాలి, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయొచ్చు దాని మీద. మాదిగ జాతి మొత్తం బతికేటువంటి అవకాశం ఉంది. 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాటి విలువ చాలా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఎవరెవరికో అలాట్ చేస్తున్నది, ఇది మంచిది కాదు. బట్టి విక్రమార్క ఒక పెట్రోల్ పంపు కూడా ఎవరికో పెట్టించిండట గచ్చిబౌలిలో. అరే మాదిగోళ్ళ భూమి, పెద్ద మనిషి చెప్పులు కుట్టుకోవడానికి ఇచ్చిన భూమి అది. నువ్వెవడవు ఆ విధంగా మంజూరు చేయడానికి? కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, లిడ్ క్యాప్ భూములకు సంబంధించి వెంటనే చైర్మన్ ప్రకటించాలి. ఆ భూములన్నీ కాపాడేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి అమలు కావటం లేదు. 78 సంవత్సరాల భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో, తెలంగాణ వస్తే అందరికి ఇండ్లు వస్తాయి, అందరికి రేషన్ కార్డులు వస్తాయి, అందరికి అన్ని జరుగుతాయని ప్రకటన చేశారు. పెన్షన్లు వస్తాయని చెప్పారు. పెన్షన్ తీసుకుంటోడే కూడా పేదోడే కదా. 2000 కాదు 4000 ఇస్తామన్నారు. ఏమైంది? ఎన్నో విషయాలు మీరు ప్రకటించే ఏ ఒక్కటి అమలు జరగటం లేదు. మళ్ళీ వస్తామని మీరు ఎట్లా కళ్ళు కంటారని అడుగుతా ఉన్నా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మా హక్కులు మేము సాధించుకునేంత వరకు కూడా మా శక్తి నిద్రపోయేది కాదు, మిమ్మల్ని నిద్ర పోనివ్వమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ఇంతకుముందే చెప్పాను, పెద్దపల్లి పోయాం, కరీంనగర్ పోయాం, మీటింగులు పెట్టాం. అదేవిధంగా నిజామాబాద్ పోయాం, సూర్యాపేట పోయాం, నిన్న మహబూబాపేట పోయాం. ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా రమ్మని జడ్జీలు కొడుతున్నారు మా యువకులు, మా మాదిగ యువకులంతా కూడా. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో ఉన్నది. మాదిగల నిశ్శబ్ద విప్లవం ఉన్నది. 70 లక్షల మంది మేమే. మా 70కి ఇంకెవరొకరు తోడైనా రాజ్యాధికారం మాదిగలదే అని కూడా ఈ సందర్భంగా రాజ్యాధికారం మాదిగలదే. మాదిగ ఓటు మాదిగలకే వేసుకుంటాం, మా ఓటు మేమే వేసుకుంటాం, మాదిగల ఓటు మాదిగలకే అనే నినాదం మీదనే ఇవాళ మాదిగ మహాశక్తి ముందుకు సాగుతుందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, రాజ్యసభ కానీ, లోకసభ కానీ మాదిగలకు మా సీట్లు మాకు రావాల్సిందే. లేకపోతే మీ పార్టీలను పాత్ర పెడతాం, బొంద తీసి పెడతాం మీ పార్టీలను. మీరు అర్థం చేసుకోవాలి, ఇది మాదిగ జాతి శపథం చేస్తున్నటువంటి రోజుగా, మా అమరవీరుల సాక్షిగా ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ మీద మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం, వాళ్ళ ఆశయాలు సాధించడానికే ఈ మాదిగ మహాశక్తి పుట్టింది అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కేసులన్నీ రద్దు చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసులు ఎవరెవరి పేరు, ఈవెన్ కృష్ణమాదిగ మీద కూడా కేసు ఉన్నది, మా సోదరుడు కృష్ణమాదిగ మీద కూడా కేసు ఉన్నది. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయాలి. మొత్తంగా మాదిగోళ్ళ మీద పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ₹1 ఇవ్వమని ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఒక మాదిగ భవన్ కట్టుకుంటామయ్యా మేము. అరే మీరు చూడండి, కమ్మోళ్ళు తీసుకున్నారు, రెడ్లు తీసుకున్నారు, అదేవిధంగా వెలుమోళ్ళు తీసుకున్నారు, అన్ని కులాల వాళ్ళకు ఉన్నాయి భవన్స్.
కానీ మాదిగోళ్ళకు లేదు. మాకు మాదిగ భవన్ కట్టుకుంటాం, 10 ఎకరాల భూమి ఇవ్వమని కూడా మరొకసారి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయ సాధనలో భాగంగా నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా వాళ్ళ కళ. ఓ 10 ఎకరాల భూమి ఇస్తే అమరవీరుల స్తూపం కూడా ఆ ల్యాండ్లో కట్టుకోవాలనేది మా ఆలోచన. వాళ్ళ పేరు మీద, ఆ చనిపోయిన అమరవీరుల పేరు మీద ఒక మాదిగ భవన్ కూడా అక్కడ కట్టుకోవాలి. అమరవీరుల స్తూపం కూడా ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. నిరుద్యోగ వృత్తి కూడా మా కులానికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికి ఇస్తే మంచిదే, కానీ అనగదొక్కబడ్డ కులం మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ఇక ఉద్యోగాలు, మా ఉద్యోగస్తులు, మా మాదిగ ఉద్యోగస్తులు భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళకి వేల కోట్లు 100 కోట్లు దొంగల్లాగా దోపిడీ చేస్తున్న వాడిని ఎవడు పట్టుకోవటం లేదు. కానీ చిన్న చిన్న 10,000 20,000 కరప్షన్ చేస్తే చేసిండొచ్చు, తప్పే. కానీ అటువంటి వాళ్ళను మాత్రం పట్టుకొని జైలుకు పంపించి అనేక రకాలుగా చిత్రహింసలు పెడతారు. అది కూడా మాదిగ ఉద్యోగస్తులకు భద్రత లేదు. పోస్టింగులు కూడా మా జాతికి సరిగా ఎలా ఇవ్వటం లేదు. పోలీస్ శాఖలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ, మరి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా మా జాతికి అన్యాయం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాదిగ మహాశక్తి రాబోయే కాలంలో రాజ్యాధికారం వస్తే మాత్రం ఖచ్చితంగా మా జాతి కోసం అనేక పనులు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మన కోట్లలో ఉండేటువంటి ఏజీపీలు కానీ, పీపీలు కానీ, అనేక రకాలుగా కోట్లలో పనిచేసేటువంటి ఉద్యోగాలు, వాటి విషయంలో కూడా గవర్నమెంట్ తగిన రీతిన సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా జాతికి అన్యాయం, రాజకీయ అన్యాయం చేస్తే చూస్తే ఊరుకోము. మా ఓటునే మేము వేసుకుంటాము. మీ పార్టీలన్నీ శూన్యమే. మీ కులం యొక్క జనాభా అంతంత మాత్రమే. అధికారంలోకి రావాల్సినటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక కులం అది మాదిగ కులం అని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా వాళ్ళకు రుణం తీర్చుకోలేము. ఎవరైతే పెట్రోల్ పోసుకొని ఈ యొక్క వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ రుణం తీర్చుకోలేమండి. వాళ్ళ ఆశయం నెరవేర్చడానికే ఇవాళ మాదిగ మహాశక్తి పుట్టింది. వాళ్ళ పెద్దన్నగా నేను మీ ఆశయాలు నెరవేర్చడానికి నాకెన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. అన్ని కులాలను కూడా మేము వేడుకుంటాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ కులం ఎవరికి అన్యాయం చేసేది కాదు, సేవ చేసేందుకే తప్ప ఎన్నడూ కూడా మేము ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు. ఏ పార్టీకి అన్యాయం చేయం, ఏ కులానికి అన్యాయం చేయం. కానీ మా కులాన్ని అనగదొక్కుతున్నారు కాబట్టి మా ఓటు మేము వేసుకొని రాజ్యాధికారంలోకి రావటానికి, రాజ్యాధికారంలో భాగస్వామ్యమైన కావటానికి మేము చేస్తున్నటువంటి కృషి, మా పోరాటం అని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒక్కటి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి, మాదిగలారా లేవండి, మాదిగలారా లేవండి. నీ ఓటును వేసుకొని రాజ్యంలో భాగస్వామిగా, ముఖ్యమంత్రివిగా, డిప్యూటీ సీఎంగా నువ్వు కావాల్సినటువంటి శక్తిని సంపాదించుకో. అడుక్కునే కాడ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఇచ్చే కాడ మనం ఉండాలి. ఇచ్చే కాడ మనం ఖజానా కాడ రెడ్డు కూర్చుంటాడు, ఆయన కులం బత్తది, ఆయన బత్తడు, ఆయన కుటుంబం బత్తది. మిగతా ఏమో మనకు ఇండ్లు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, ఇంకా పెన్షన్లు ఇస్తారు. ఇంకా ఏమయ్యా ఇదా మనం పొందేది? అదేవిధంగా కమ్మళ్ళు, అదేవిధంగా వెలుమలు. నిన్నగాక మొన్న అధికారంలో వచ్చిన వెలుమ జాతి ఇవాళ కోట్లకు పడగలెత్తిండ్రు. కారణం రాజకీయమైనటువంటి శక్తి మీద వాళ్ళు ఉన్నారు, ఖజానా కాడ వాళ్ళు ఉన్నారు, డబ్బుల కాడ ఉన్నారు, డబ్బు పెట్టే కాడ వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఇవాళ వాళ్ళ కులాలు బతికినాయి. మనం ఆ స్థాయికి రావాలంటే ఏకం కావాలి. మాదిగోళ్ళు ఏకం కారు అని కొంతమంది కలగంటున్నారు. మాదిగోళ్ళు ఏకమైతారు. నా యువ సోదరులంతా ముందుకొచ్చి రాబోయే కాలంలో రాజ్యాధికారం సాధించడానికి మాదిగ జాతి అంతా ముందుకు రావాలని నేను పిలిపిస్తా ఉన్నా. మీకోసం నా ప్రాణం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క అమరవీరుల ఆత్మ, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి మాదిగ మహాశక్తి ముందుండి
పోరాటం చేస్తుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. చిన్న విషయం చెప్పి ముగిస్తా. నాకు నా పేరు మీద వాల్ పోస్టులు వేసి ఒక కాలంలో సంపుతం నరసింహులని, మోత్కుపల్లి నరసింహులను సంపేస్తామని బాజాప్తగా వాల్ పోస్టర్ వేసినటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. గ్రీన్ టైగర్స్ పేరు మీద నన్ను చంపుతామని గత మరి 15-20 ఏళ్ళ నాడే నా మీద వాల్ పోస్టర్లు వేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అడుగడుగున నరసింహులు గారిని తొక్కేయాలి, అడుగడుగున ఏదో విధంగా ఇన్ని పాత్ర పెట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల దయ వల్ల ఇంతకాలం నేను బతికాను. అది కూడా నీతి నిజాయితీతో బతికాను, ప్రజల కోసమే బతికాను. కాబట్టి ఇవాళ సడన్గా జనంలో తిరుగుతున్నప్పుడు నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నాను. నా మాదిగ జాతి కోసం, వాళ్ళ చైతన్యం కోసం తిరుగుతున్న ఈ టైంలో నాకు 2+2 ఉండే, ఇవాళ దాన్ని 1+1కు కుదిచ్చారు. మొన్న డీజీపీ గారిని కూడా కలిశారు. ముఖ్యమంత్రి గారు గమనించండి, నాకేం జరిగినా బాధ్యత మీదే. ఎంతోమంది 30 సంవత్సరాలు ఒక దళితుడు కంటిన్యూగా ఎమ్మెల్యే అయిన మొగోడు ఎవరు లేడు, ఏ కులంలో కూడా లేడు. కాబట్టి నా శ్రమ, నా శక్తిని గుర్తించి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఎంతోమంది పగబట్టున్నారు ఈ రాష్ట్రంలో. ఏదైనా మాట్లాడగలిగే సమర్థుడు మోత్కుపల్లి, అతని గొంతు నులిపేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టే మీరు ఈ గన్మ్యాన్లను మీరు తీసేశారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. మొన్న డీజీపీని కలిసి చెప్పాను, డీజీపీని కలిసి కూడా విజ్ఞప్తి చేశాను. అంత కొడితే 3-4 రోజుల కింద. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ గన్మ్యాన్ల విషయంలో కానీ, నేను తిరిగేటువంటి పరిస్థితిని బట్టి నాకు సెక్యూరిటీ కల్పించే దాంట్లో కానీ మీరు ఆలోచన చేయమని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నన్ను చంపితే ఏమొస్తుందా? నన్ను చంపితే మీ గవర్నమెంట్ కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఏమవుతుందో నేను చెప్పలేను. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజా బలమున్న మోత్కుపల్లిని 70 లక్షల మంది నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళంతా ఉన్నటువంటి మద్దతు ఉన్నటువంటి మోత్కుపల్లిని ఎవడేం చేయలేడు. నేను ఇది గమనించుకోండి. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీరు సెక్యూరిటీ నాకు ఇవ్వాల్సింది. అందులో నేను ఊళ్ళు తిరుగుతూ ఉన్నా, పల్లెటూళ్ళు తిరుగుతూ ఉన్నా. చాలామంది తాగి మా మీటింగ్లోకి వచ్చి గొడవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. ముఖ్యమంత్రి గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తలేరని ఎన్నిసార్లు చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఆయన నాకు ఇంటర్వ్యూ ఇయ్యడు, ఉన్నా ఇయ్యడు. ఏంటంటే ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి, అడుగుతాడు అనే దాని మీద ఆయన మనసులో ఉన్నట్టుంది. మరి నేనేం చేయాలి చెప్పండి? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే లేదు. ముఖ్యమంత్రి గారు, నేను ఒక పేద కులంలో పుట్టాను, నా జాతి సమస్యలు చెప్పడానికి అవకాశమే అందశ్రీ మీటింగ్లో, సంతాప మీటింగ్లో అడిగా. నేను మా మాదిగ జాతికి ఒక మీటింగ్ పెట్టు, ఆ మీటింగ్లో మా సమస్యలను వినుమని చెప్పాను. ఎక్కడ విన్న దాఖలాలు లేవు. మాదిగోళ్ళది ఏదో ఎంప్లాయీస్ మీటింగ్ అని పెట్టిండు, రిజర్వేషన్స్ ప్రమోషన్లలో రిజర్వేషన్స్ విషయంలో ఆ మీటింగ్ పెట్టిండు, అదేదో చేస్తామని ఇంతవరకు చేసిన దాఖలాలు లేదు. కాబట్టి నవ్విచ్చి తుల్లిచ్చి రాజ్యం గడపాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు సాధ్యం కాదు. అది కూడా నేను చెప్తా ఉన్నా. మేమేమో మీ పోటీదారులమానే? మేమేమి పోటీదారులం కాదు. మీ ఇసాకు వచ్చింది మేమే గుంజుకునేది లేదు. కానీ మా జాతి పట్ల నిన్నగాక మొన్న అవగాని యాదగిరిగుట్టలో ట్రస్ట్ బోర్డు మెంబర్లను వేశారు. అక్కడ వినోద్ని వేశారు. ఈడ వాళ్ళ తమ్ముడే ఈడ మంత్రి, వాళ్ళ అన్నం తీసుకుపోయి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్ వేశారు. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏం అక్కడ మాదిగోళ్ళు లేరా? ఈ రాష్ట్రంలో మాదిగోళ్ళు లేరా? ఎంతవరకు న్యాయం ఇది? ఏ రకంగా న్యాయమో? మాదిగోళ్ళ రోజు రోజుకి గొంతు నులపటం న్యాయమేనా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మాదిగోళ్ళు మేము రెడ్లు, మేము మాదిగోళ్ళు ఒకటే, మేము ఇద్దరిని పన్నాం తిన్నామని చెప్తాడు.
ఎక్కడన్నా మా జాతికి న్యాయం చేస్తున్నావా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అడుగడుగున ఈ జాతిని తొక్కేసే కార్యక్రమం, దానికి తోడుగా ఈ బట్టి విక్రమార్క, వివేకానంద ఇద్దరు కలిసి మరి ముఖ్యమంత్రి గారితో నుండి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనైతే చావటానికే సిద్ధపడే ఉన్నా. ఎందుకంటే నా జాతి ఇంత అన్యాయానికి గురి కావటం అడగలేకుండా ఉండలేం కదా. ఖచ్చితంగా నేను అడుగుతాను. ఇవాళనే కాదు, ఆనాడు నేను ఎమ్మెల్యే అయిన 83 నుంచి కూడా అసెంబ్లీలో నా వాయిస్ ఉంది. అన్ని కులాల గురించి ఉంది, ఒక్క కులం కాదు. ఎవరికి అన్యాయం జరిగిన గొంతెత్తేటోడు ఒక మోత్కుపల్లి ఈ రాష్ట్రంలో. కాబట్టి నాకున్నటువంటి శక్తి మేరకు ప్రజల్లోకి నేను వెళ్ళాలి, మాదిగలకు రాజ్యాధికారం రావాలి అనేదే నా డిమాండ్, నా ఆలోచన విధానమని మరొకసారి ఏమో ఓట్లే కదా, మన ఓటు మనం వేసుకుంటే మనమే కదా రాజ్యం వెళ్తాము. ఇది గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మా డిమాండ్స్ అన్నీ కూడా మీకు పంపించినాం, పత్రికల ద్వారా పంపించినాం, అనేక రకాలుగా పంపించినాం. కాబట్టి దయచేసి ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు మళ్ళీ ఎంఎంఎస్ మాదిగ మహాశక్తి ప్రోగ్రామ్ నుంచి తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు పెట్టొచ్చు కదా ప్రోగ్రామ్స్. ఎందుకు బయటకు వచ్చుడు, ఎందుకు లోపల పోవడం, ఎందుకే డబుల్ గేమ్ ఆడుతున్నాడు మోతుకెళ్ళి మళ్ళీ ఎవడు నువ్వే అంటున్నట్టు ఎవడ ఓన్లీ అనిల్. ఇప్పుడు అది అదే, నేను నా జాతి పట్ల నేను మాట్లాడుతూ ఉన్నాను, అర్థం కాలే. వాళ్ళకు దమ్మున్న శక్తి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, నాకు ఆ విషయంలో కూడా ఇబ్బంది ఏం లేదు. కావాల్సింది ఏంటంటే క్యాబినెట్ మంత్రులై ఉండి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేని ఈ పెద్ద మనిషి, ఇంత సౌట ముఖ్యమంత్రి ఎక్కడున్నాడే? ఏమే క్యాబినెట్ కోడై కూస్తుందా ఈ రాష్ట్రంలో? కరప్టెడ్ ఎవడెవడి అన్ని దుకాణం తెరిచిన అంతా దుకాణం మంత్రులుగా ఉంటున్నారా చూడండి మీరు ఒకసారి. కాబట్టి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండగలిగితే ఆయనకు కూడా గౌరవం, ఆ పదవికి గౌరవం. కానీ మాలాంటి వాళ్ళ పొట్ట కొడితే ఉసురు తగులుతుంది, అది కూడా చెప్తున్నా. మా జాతికి అమ్మా నువ్వు బదాని ఏమని వస్తాయి, ఇప్పుడే ఇద్దరం కలిసిపోదాం. కాబట్టి మరి ఆయన మనసట్లుంది, మా పట్ల కఠిన వైఖరితో ఉన్నాడు. ఈ జాతిని ఏదో విధంగా చంపేద్దామని ఉన్నట్టున్నాడు, నిర్మూలం చేద్దామనేటువంటి అభిప్రాయంలో వారు ఉన్నారు. అది నేను అందశ్రీ మీటింగ్లో అంత బాగా చెప్పి కూడా విజ్ఞప్తి చేశాను. కానీ ఆయన హృదయం ఎక్కడ కరిగినట్టుగా లేదు. మా కులం పట్ల ఆయనకు సింపతి లేదు. నేనేం చేయాలి? అదే ఇక మాకేమో మాటలు, వాళ్ళకేమో బువ్వ. వీటిపైన ఆయన కూడా ఏం మాట్లాడలేదు. వర్గీకరణ కోసం వాళ్ళంతా కూడా చనిపోయారు, వాళ్ళ గురించి ఎందుకు స్టేట్మెంట్ 5 లక్షల రూపాయలు నేను వర్గీకరణ చట్టమైన అదే రోజు నేను వాళ్ళ ఇళ్ళలో పోతే వాళ్ళు సాగు బతుకులలో ఉన్నారు. నేను పోయి చాలా బాధపడ్డా. ఎందుకంటే వర్గీకరణ కావాలనే చూస్తున్నాం తప్ప ఇలా కుటుంబాలు ఎట్లున్నాయనేది ఎవడు చూసిన పరిస్థితి లేదు. నేను వాళ్ళ ఇళ్ళలో పోయి ఏదేమైతేనేవి కానీ మొత్తంగా 5 లక్షల రూపాయలు వాళ్ళకు మీరు అందరూ చూశారు. మన ఇది ఇక్కడ హోటల్ టూరిజం ప్లాజాలోనే పంపిణీ చేశాను. విషయం ఏంటంటే మనసు ఉండాలి, మనసు ఉంటే ఏదైనా జరుగుతుంది. నేను అనేది ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడతారు లేరు అనేది కాదు. ఇక్కడ నేనే యాజ్ ఏ మోత్కుపల్లి నరసింహులుగా నా జాతి తరపున నేను నా డిమాండ్స్ను మొదలు పెడతా ఉన్నాడు. ఇది సాల్వ్ చేయాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తాను. మరి వివేక వెంకటస్వామి మీద మొత్తం ఎంక్వైరీ చేసి ఆ ఉన్న ఆస్తులన్నీ మాలలకైనా వంచడేమో అడగండి. మాది వాళ్ళకి ఎట్లా ఇయ్యడం, ఆయన మాలలకైనా వంచమనండి. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో, ఎవడబ్బ సొమ్మే. నిన్నగాక మొన్న కూడా ఎకరం భూమి ఎక్కడో జీవో తీసుకున్నాను వింటున్నా నేను, 100 ఎకరాలు. ఇది ఎక్కడ న్యాయం? ఈ ముఖ్యమంత్రి ఇట్లా భయపడి భూములన్నీ ధారాదత్తం చేస్తున్నాడు. ఇది అన్యాయం కాదా? వివేక్ వెంకటస్వామిని అడుగుతా ఉన్నా,
ఇప్పటికైనా మీరు మీ భూములు, మీ జాగలు, మీ ఆస్తులు పంపిణీ చేయండి. మాలోళ్ళకి ఇవ్వండి, పేద మాలోళ్ళకి ఇవ్వండి. ఇలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో వివేక్ వెంకటస్వామి అంత రిచ్ మ్యాన్ తెలంగాణలో ఎవ్వరు లేడు. కాబట్టి ఆ స్థాయిలో ఎదిగిందంటే ప్రజల సొమ్ము దోసుకొని తప్ప ఏముంది. రిజర్వేషన్లో వచ్చి అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తున్న వ్యక్తి ఇలా వివేక్ వెంకటస్వామి. ఇది గమనించాలి. నేను ఎవ్వరి మీద కోపం లేదు. మీరు మనుషుల్లాగా బతకమని అంటున్నా. పేదోళ్ళ మనుషుల్లాగా బతకండి. పేదోళ్ళ కోసం రిప్రజెంటేషన్ కోసం అంబేద్కర్ ఏం చేసినంటే కనీసం అన్ని కులాల వాళ్ళు ఏ కులపోడు మనోళ్ళ గురించి మాట్లాడారు. ఆ కులాల నుంచి వస్తేనే వాళ్ళు వాళ్ళ జాతుల గురించి మాట్లాడుకుంటారని రిజర్వేషన్ పెట్టినా వారు ఇలా దుంపలు దగ్గర వాళ్ళ కోసమే బతురు. మీరే చెప్పండి. బట్టివీరకమ్మక ఇల్లు ఎవడన్నా పోగలిగే ఇల్లేనాది? మీరు చెప్పండి. అంటే దొరలున్న ఇంట్లో మనం ఉండాలా? ఒకవేళ ఉన్న దొరలాగా చేయాల్సిన అవసరం ఉందా? గడీలు వల్ల కొడతాం మేము. గడీలు ఎవడు ఇలా గడీలలో అనుభవిస్తున్నదే వీళ్ళు. కాబట్టి మన దగ్గర కొంత ఆదర్శం లేకుండా మందిరంటే ఎట్లా? మనం ఏ విధంగా ఇతర కులాలని అనగలుగుతామని నేను అడుగుతున్నా. ఇవాళ వీళ్ళిద్దరు చేయబట్టి జాతికి నష్టం వచ్చి దళిత జాతిని అవమానపరుస్తున్నారు. వీళ్ళు చేసే ఏదో పనుల వల్ల జాతికి చెడ్డ పేరు వస్తున్నది. మాదిగలకు కానీ మొత్తం దళిత జాతికి కానీ పేద వర్గాలకు కానీ రిప్రజెంటేటివ్ ఇట్టుంటాడా? ఇదేం దుర్మార్గం అని ఇవాళ ప్రజలంతా ముక్కు మీద ఏలేసుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.